నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. తన మనసులో ఉన్న మాటలను, అభిప్రాయాలను ఇట్టే వ్యక్తపరుస్తారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తారు నాగబాబు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే ఇటీవల పవన్ విషయంలో ఆయన పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగనున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో రాజ్యసభ పదవిని నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. దానికోసమే డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా తెగ హడావిడి నడిచింది. నాగబాబు కోసం పవన్ లాబియింగ్ చేస్తున్నారని కూడా సరికొత్త ప్రచారం ఒకటి మొదలైంది. ఇక దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. తనకు ఆ పదవి ఆకాంక్ష లేదని, పవన్ ఢిల్లీ వెళ్ళింది తన కోసం కాదని, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకొచ్చారు నాగబాబు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తద్వారా తన విషయంలో పవన్ ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఇక తాజాగా ఆయన మరో పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. స్వామి వివేకానంద బోధనలను తన పోస్ట్ లో గుర్తు చేశారు. మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు గుర్తిస్తే వెంటనే మీ మార్గాన్ని సరిదిద్దుకోండి. మీరు ఎంత తక్కువ కాలం వేచి ఉన్నారో, మీరు నిజంగా ఎక్కడి నుండి వచ్చారో తిరిగి పొందడం కష్టం అంటూ పోస్ట్ చేశారు నాగబాబు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. మిత్రపక్షంగా టీడీపీతో పాటు బీజేపీ కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది రాజకీయ ప్రత్యర్థులకో లేకుంటే మిత్రపక్షాల్లో గిట్టని వారిపైనో కాదు. అయితే అల్లు అర్జున్ పై పెట్టి ఉంటారన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చారు అల్లు అర్జున్. కానీ ఇటీవల ఆయన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలకు ముందు మెగా కుటుంబం అంతా కూటమి మద్దతు తెలిపితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి మెగా కుటుంబంలో ఒక రకమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగా అభిమానులు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ తరుణంలో నాగబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి ఎటువంటి ధృవీకరణ లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.